బాలామృతంతో బిస్కెట్లు చేశాను. సూపర్‌గా వచ్చాయి. చాలా రోజుల తర్వాత తినడం వల్లో ఏమో గాని నాకైతే అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకొంచెం టేస్ట్‌గా అనిపిచ్చాయి. ఇంతకీ వీటిని ఎలా చేశానంటే 2 కప్పుల బాలామృతం పిండి తీసుకున్నాను. దాంతో పాటు 1 కప్పు గోధుమ పిండి. ఆల్రెడీ ఈ బాలామృతం పిండిలోనే షుగర్ కూడా మిక్స్ చేసి ఉంటది. నేను ఎక్స్‌ట్రాగా గోధుమ పిండి యాడ్ చేశాను కాబట్టి షుగర్ మళ్ళీ తక్కువగా అనిపిస్తుందని చెప్పేసి ఒక హాఫ్ కప్ అయితే బెల్లం కూడా యాడ్ చేశాను. వాటితో పాటు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మేమైతే అన్ని ఒకటే షేప్ లో రావాలని చెప్పేసి ఒక మూత పెట్టి అన్ని రౌండ్ గా కట్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసిన తర్వాత పిండి విడిపోవడం అలా ఏముండదండి, పర్ఫెక్ట్ గా వస్తాయి. నేను వీటికంటే ముందు పూరీలు చిప్స్ ఫ్రై చేశానండి, అందుకే ఆయిల్ అలా ఉంది. నిన్న వీడియోలో చూపించాను కదా. ఫస్ట్ టైం కదా చేయడము, ఎలా వస్తాయో ఏమో అని చెప్పేసి నేను కొంచెం పిండితోనే చేశానండి. ఇంకా చాలా పిండి ఉంది, దీంతో ఇంకా ఏం చేయొచ్చు అని మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ట్రై చేద్దాం.